రోజు మా అన్నయ్య వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కదా, అందుకే నేను ఊరు కూడా వచ్చింది. సో ఈ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాము. ఇంకో 10 డేస్లోనే మా ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ అయితే ఉందండి. అందుకే ఈరోజు వీళ్ళ యానివర్సరీ మాత్రం చాలా సింపుల్గా చేస్తున్నాము. ఆ ఫంక్షన్ ఏంటి అనేది మీకు తర్వాత అయితే నేను చెప్తాను. అందుకే మాకు వచ్చినట్టు ఇలా సింపుల్గా అయితే మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. మేము డెకరేషన్ చేస్తుంటే అసలు ఎంత గాలి వస్తుందో, ఒకవైపు చేస్తుంటే ఒకవైపు అయితే వెళ్ళిపోతుంది. బట్ అయినా తప్పదు కదా, చెయ్యాలి. ఇంకా మాకు వచ్చినట్టయితే మేము ఇలా చేస్తున్నాము. అందరు తలా ఒక పని అయితే చేస్తున్నారు. నేనేమో ఇక్కడ యానివర్సరీ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మేము కట్టినా కూడా గాలికి అసలు ఎంత బీభత్సంగా వెళ్ళిపోతుందో. బట్ అయినా కూడా ఇంకా అలాగే చేసాము. ఏం చేస్తాము, మనమేమో హైట్ తక్కువ, అందుకే పాపం మా అన్న నుంచి హెల్ప్ అయితే తీసుకున్నాము. ఏం చేస్తామండి, హైట్ తక్కువ అయితే. ఇంక చూసారా, ఇక్కడ మా అన్న మా బావ అందరూ అయితే హెల్ప్ చేస్తున్నారు. అందరూ మేము ఎందుకు చేయాలి అనుకోకుండా అందరూ తలా ఒక చెయ్యి అయితే వేశారు. మా బావ అయితే ఇంత పొట్టిగా ఉన్నామని నన్ను అయితే ఎగతాళి చేస్తున్నాడు అసలు. ఇంక మా చిట్టి అయితే ఇది ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా, కేక్ ఎప్పుడు వచ్చిద్దా అనే ఈగర్లీ వెయిట్ చేస్తుంది మా చిట్టి కేక్ కోసమే. ఇక్కడ చూసారా, ఇంక మా అక్కతో అయితే మామూలుగా ఆడట్లేదు. ఇంక మా లావణ్యని స్టిల్స్ దిగుదురా వీడియోస్ తీసానంటే సిగ్గుపడుతుంది, అస్సలు రావట్లేదు. అందరికీ వదినంటే కొంచెం అది కొంచెం ఇది అని అంటుంటారు కదా, నాతో బాగుండదు. బట్ మేమిద్దరం అలా కాదండి, ఎంత ఫ్రెండ్స్గా ఉంటామంటే అంత ఫ్రెండ్స్గా ఉంటాము. మమ్మల్ని ఇద్దరిని చూస్తే ఎవరు వదిన ఆడపరచు అనుకోరు, ఇద్దరం సిస్టర్స్లా ఉంటాము. మా ఇద్దరిని చూసినా కూడా అలాగే అంటారు, మీరిద్దరు ఒకేలాగా ఉన్నారు అనేసి. ఇంకా మా అన్న మా వదిన అయితే ఈరోజు ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయారు. ఈ గాలికి ఎంత డెకరేషన్ చేసినా వేస్ట్ అనేసి మేమైతే ఇంకేం డెకరేషన్ ఏం చేయలేదు. ఊరికి అట్లా బెలూన్స్ పెట్టేసి ఇంకా ఆపేసాము. ఇక్కడ మా చిట్టి అయితే మా అమ్మ వాళ్ళతో పిక్స్ దిగుతుంది. నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను అనేసి మంచిగా అయితే పిక్స్ దిగుతుంది. ఇంక ఈ ఫోటో ఫ్రేమ్లో మా బావ ఒక్కడే అనమాట మిస్ అయ్యాడు. ఇంకా మా బావ నెక్స్ట్ 10 డేస్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి, ఇంకా దానికైతే వస్తాడు. ఇంకా మా అన్న వాళ్ళ వెడ్డింగ్ డేకి కేక్ అయితే ఇలా సింపుల్గా రెడ్ వెల్వెట్తో ఇలా హార్ట్ షేప్లో అయితే చేయించాము. కేక్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. మనమే చేసుకునే కంటే కూడా అందరూ వచ్చి మనం ఫంక్షన్ చేసుకుంటే చాలా అనేది బాగుంటుంది కదా. మనమే చేసుకుంటే మనకు అంత అనిపించదు, బట్ నలుగురు వస్తే అదొక హ్యాపీనెస్ కదా. నేనేదో పెద్ద అన్నీ తెలిసిన దానిలాగా ఇక్కడ వచ్చి వెలిగిస్తున్నాను. ఇది వెలిగడానికి నేను ఎంత భయపడ్డానంటే, ఓ అమ్మో అసలు వెలిగినమ్మటే పక్కకు పరిగెత్తాను అనమాట, అంతలా భయం నాకు. బట్ అయినా నేనే వెలిగిస్తాను, అస్సలు తగ్గేదే లేదు అన్నట్టు. ఇంక మా అన్న వాళ్ళైతే మంచిగా కేక్ అయితే కట్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది అందరు ఇలా విష్ చేయడం. మనమే కాదండి, అందరూ మనకుంటే అదొక చాలా బాగుంటుంది కదా. మా వదిన అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. వదిన అనడం కంటే మా ఇద్దరికి అసలు పేరు పెట్టి పిలుచుకోవడం, మా ఆయన పిలుచుకోవడమే అలవాటు. ఈ అమ్మాయి మా అక్క కూతురు, పక్కన ఉంది కదా ఆవిడే మా అక్క. మా పెద్దమ్మ కూతురు అనమాట మా లావణ్య, అంటే మా వదిన. నేను ఎప్పుడు మా లావణ్యని వదిన అని పిలవలేదు. ఎప్పుడన్నా పొరపాటున పిలిచానంటే మా అన్న కూడా షాక్ అయిపోతాడు. అమ్మో వదిన అని పిలిచింది ఏంటి అని. ఎప్పుడు మా ఏంటి రా ఇట్రా అంతే, అస్సలు వదిన అని పేరు పెట్టే పిలుచుకోం మేము అసలు. మా లావణ్య కూడా అంతే, ఎప్పుడు నన్ను వదిన అని పిలిచిందే లేదు. ఇద్దరం అసలు పిలుచుకోము. అందరూ అంటారు ఏంటి అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఈ వదిన అని పిలుచుకోవాలి కదా అని. బట్ అలా ఎలా వచ్చిందండి, చిన్నప్పటి నుంచి అలా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా కాదు పేరు పెట్టి పిలుచుకోకూడదు, మీరు వదిన అని పిలుచుకోవాలంటే అస్సలు రాదు కదా. ఎవరు ఏదైనా చెప్పని, మేమైతే ఇంకా ఏంటి లావణ్య, ఆ పిల్ల నన్ను బుజ్జి అట్లాగే పిలిచిద్ది. నేను కూడా అంతే లావణ్య మా ఆయనే పిలుస్తాను. మేము మొన్న పెళ్లి కాక ముందు నుంచి కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అనమాట. హాలిడేస్ వస్తే తను ఇక్కడికైనా వచ్చేది, లేకపోతే నేనే వాళ్ళ ఇంటికైనా వెళ్ళేదాన్ని. వెళ్తే మాత్రం 10 డేస్ అలా స్పెండ్ చేస్తాం ఇద్దరం కలిసి. హాలిడేస్ వస్తే మేమిద్దరం కలవకుండా ఎప్పుడు లేము, అంత మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫ్రెండే వదిన అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. మొన్న అయితే మా వదిన కోసం టెడ్డీ బేర్ తీసుకొచ్చాడు. టెడ్డీ బేర్ ఎలా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఏంటన్నా టెడ్డీ బేర్ తెచ్చావంటే తొందరలో ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు ఆడుకోవడానికి ఉంటుందిలే అనేసి చెప్పారు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అయితే కేక్ అయితే తినిపించేశారు. అన్నయ్య తీసుకొచ్చిన టెడ్డీ బేర్ నేనే సెలెక్ట్ చేశానండి. వీడియో కాల్ చేసి బుజ్జి ఏది బాగుంది చెప్పు అనేసి అన్నాడు. అన్నయ్య ఇవన్నిట్లో నాకు ఇదే నచ్చింది అంటే మా అన్నయ్య అయితే అదే తీసుకొచ్చాడు. ఈవెన్ మా లావణ్య అయినా సరే ఏదైనా డ్రెస్ కొనుక్కోవాలన్నా శారీ కొనుక్కోవాలన్నా బుజ్జి ఇది ఎలా ఉందని నన్నే అడుగుతుంది. అంటే వాళ్ళు నాకు ఎంత టైము ఎంత వాల్యూ ఇస్తున్నారు, నాకు అదే చాలా హ్యాపీనెస్. ఈ రోజుల్లో వదిన అంటే నీతో నాకేం అవసరము అనేసి నిన్నెందుకు అడగాలి అని అట్లా ఉంటారు కదా. బట్ మా లావణ్య అలా కాదు, ఇన్ని రోజులు ఎప్పటి నుంచి అయినా కూడా నన్ను అడిగే తన డెసిషన్ అనేది తీసుకుంటుంది, నాకు నచ్చితేనే తీసుకుంటుంది అనమాట. అలా ఉంటుంది మా లావణ్య కూడా. అందుకే మా ఇద్దరి బాండ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మా నాన్న అయితే మా లావణ్య కోసం వెడ్డింగ్ డే కదండి, అందుకే ఒక చైన్ బ్రాస్లెట్ అయితే ఆర్డర్ చేశారు, గోల్డ్వి. చాలా బాగున్నాయి. ఇంకా ఇవైతే మా అన్నతోటి అయితే వేయించారు. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా, నాకైతే బాగా నచ్చాయి.
ఇంకా అందరైతే ఆశీర్వదించారు మా అన్న వదిలని. మీరు కూడా అయితే బ్లెస్ చేయండి చాలా హ్యాపీగా. ఇంకా మా చిట్టి వచ్చి కేక్ నాకెందుకు పెట్టరు అని తనైతే పెట్టించుకుంటుంది. ఇంకా మా బావ వాళ్ళు మా లావణ్య వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఇదేంటో మేము ఇంకా ఓపెన్ చేయలేదండి, టైం అంత సరిపోలేదు. ఇంకా వీళ్ళు కూడా అయితే వీళ్ళకి బ్లెస్ చేశారు చాలా మంచిగా. అక్షింతలు వేయకూడదు అంట కదండి, అందుకని ఇలా పూలతో అయితే వేస్తున్నారు. ఇంకా ఆచారాలు అన్నప్పుడు మనం కన్ఫామ్గా పాటించాలి కదా. వీళ్ళు మా లావణ్య వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు, అంటే మా బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళు. ఇంకా నేనైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను మా అన్న వాళ్ళకి హైదరాబాద్ నుంచి. ఆల్రెడీ ఇదేంటో మీరు అందరూ గెస్ట్ చేసే ఉంటాడు, ఫోటో ఫ్రేమ్ కదా. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ నుంచి ఒక పిక్ తీసుకొని అదైతే నేను ఇక్కడ వీళ్ళ కోసం చేయించానండి. ఈ పిక్ చూసాక ఈ పిక్ మీకు ఎలా నచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి. మా అన్న వదినకి మాత్రం అసలు బాగా నచ్చుతుంది. వీడియోలు ఏంటి అన్న వదిన అంటున్నారా, కనీసం వీడియోలన్నా వదిన అని చెప్పాలిగా, లేకపోతే పాపం మా లావణ్య ఫీల్ అయిపోయింది. బయట ఎలా పిలుచుకున్నా సరే వీడియోలో మాత్రం వదిన అనే పిలుస్తున్నాను. చూసారా ఫోటో ఫ్రేమ్ ఎంత బాగుందో, గ్లిటర్ ఫ్రేమ్ వేసి చేయించాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఫోటో ఫ్రేమ్ మాత్రం. మా బావే ఆర్డర్ ఇచ్చి చేయించాడండి. ఈ ఫోటో ఫ్రేమ్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది ఎక్కడ తీసుకున్నాను, ఈ ఫోటో ఫ్రేమ్ నాకు ఎంత పడింది, గ్లిటరా గ్లాసా ఇదంతా మీకైతే ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా మా అన్న వాళ్ళిద్దరు నాకైతే కేక్ తినిపిస్తున్నారు. వాళ్ళిద్దరు ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే, వాళ్ళిద్దరే హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అనిపిస్తుంది. ఇంతకంటే ఏం కావాలండి. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. మా బావకు కూడా వస్తే ఇంకా బాగుండేది అని అంటున్నాడు, బట్ రాలేదు. ఏం చేస్తాం. ఇంకా మా లావణ్యకైతే కేక్ పూసేస్తున్నాను. మా నాన్న ఏంటమ్మా అట్లా పుయ్యమాకమ్మ పాపం వదినమ్మా అంటున్నాడు. అయినా సరే తగ్గేదే లేదు, పుయ్యడమే పక్కా. ఆ చిట్టి మా అన్నకి అసలు భలే ఉంటుంది. వాళ్ళిద్దరికి ఎంత కొట్టుకుంటారో మళ్ళీ మా అన్న దగ్గరికే వచ్చిద్ది అమ్మాయి. మా అన్న ఎంత కొట్టినా వాడు ఏమన్నా సరే మళ్ళీ మా అన్నే కావాలి చిట్టికి. చూడండి అసలు ఎట్లా పూస్తున్నాడు, అస్సలు వదలట్లేదు. చిట్టి కూడా ఏం అనకుండా అసలు పూయించుకుంటుంది. పూస్తే పూసావులే మా అమ్మ అన్నట్టు సైలెంట్గా ఉంది. మామూలుగా అయితే అసలు భలే గోల చేస్తుంది. ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ అనమాట. మా అన్నయ్య ఏమో డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంక మా పెద్దమ్మ ఉంది. ఇంక మా పెద్దమ్మకి అయితే మా అన్న మా వదిన అయితే కేక్ తినిపిస్తున్నారు. మా పెద్దమ్మ కూడా చాలా బాగా చూసుకుంటుందండి మమ్మల్ని. ఎంత బాగా చూసుకునేది అంటే, మీరు మంచిగా ఉంటే చాలమ్మ మాకేం కావాలి అనిద్ది. ఇక్కడైతే మా ప్రదీపు కేక్ని భాగాలు చేస్తున్నాడు. నీకు ఈ ముక్క నాకు ఈ ముక్క అంటారు కదా, సో అట్లయితే చేస్తున్నారు. ఏంట్రా అంటే పంచుకుందాము పిన్ని అంటున్నాడు. వాడికి నేను వరుసకి పిన్ని అయినా ఏ రోజు నన్ను పిన్ని అని పిలవాడు. ఎప్పుడో అమావాస్యకో పున్నమ్మకో పిన్ని అని పిలుస్తాడు. అందరికీ నేను బుజ్జినే, పుట్టిన పిల్లలకి పెద్దయిన వాళ్ళందరికీ నా పేరు బుజ్జియే. ఇంకా కేక్ అయితే అంత సమానంగా కట్ చేసి ఇంట్లో అందరికైతే ఇచ్చేసామండి. అసలు కేక్ కట్ చేయాలంటే అదొక ఆర్ట్ కదా. నేనైతే కేక్ కట్ చేయాలంటే భలే ముందే ఉంటాను. అసలు నాకు కేక్ కట్ చేయడం అంటే ఎందుకు అంత ఇష్టం, అదొక పిచ్చిలాగా అనమాట. ఎవరు కేక్ చేసినా నేనే పీసెస్ చేస్తా అన్నట్టు. ఇక్కడ స్వీట్ అయితే పాలకోవా. ఎంతమందికి పాలకోవా స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా కేక్ అంతా తిన్నాక మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే పనులు అనేది ఇక్కడ చేస్తున్నారండి. నేనేమో కుకింగ్ చేస్తున్నాను, మా అమ్మ ఏమో ఇక్కడ వడకేస్తుంది, మా అక్క వాళ్ళేమో కూరగాయలు సర్దుతున్నారు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వంట చేసేది నేనే. అంటే నేను పెద్ద కుక్కునేం కాదు, బట్ ఎందుకో అందరూ నాతో వండించుకొని తినాలంటే ఇష్టపడతారు. ఇక్కడైతే నేను మటన్ వండుతున్నాను. మా వాళ్ళు అన్నీ తెచ్చిస్తుంటే చక్క నేనైతే వంటలు అనేది ప్రిపేర్ చేస్తాను. మటన్ మాత్రం చాలా బాగా వచ్చింది. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా వచ్చింది అనేసి. ఇంక ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కొంచెం టైంపాస్ కోసం మేము చూసారా ఇట్లా పిచ్చి పనులన్నీ చేస్తుంటాము నేను మా వదిన అలియాస్ లావణ్య అనమాట. ఇంక మా చిట్టి ఊరుకునిద్దాం. అది చూశాక పిన్ని నేను నీతో ట్రై చేస్తా పిన్ని అని తింటుంది. అసలు మొత్తం అదే తినేసింది. ఇక్కడ ఏమేమి వంటలు చేశానో మీకైతే చూపిస్తాను వచ్చేయండి. ఫస్ట్ అయితే పలావ్ చేశాను. మా సైడ్ అయితే ఇది పలావ్ అంటారు, బట్ తెలంగాణలో మాత్రం బగారా రైస్ అంటారు. టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ అండి. పలావ్ మాత్రం ఫ్లేవర్గా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీ పెట్టి చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అండ్ నెక్స్ట్ మటన్ కర్రీ చూసారా ఎంత జ్యూసీగా, ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. నేనేం కుక్కుని కాదు కానీ బట్ వంటలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇంకా సలాడ్, ఇంక ఇక్కడైతే పాలకోవా స్వీట్. మీకు స్వీట్స్ అన్నిట్లో ఏ స్వీట్ అంటే బాగా ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. నాకేంటో ఈ స్వీట్స్ అంటే పెద్దగా నచ్చదు, మనమంతా హాట్ బ్యాచే. ఇంక ఇక్కడైతే రైతా చేశాను, దానిమ్మకాయ గింజలు వేసి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దానిమ్మ గింజలు వేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా థమ్స్అప్ స్ప్రైట్ లేదే నాన్ వెజ్ మీల్స్ అయితే కంప్లీట్ అవ్వదు కదా. ఇంకా అందరికైతే పెట్టేశాము. ముందు
మా నాన్న వాళ్ళకి, మా బావ వాళ్ళకి, మా అన్నకి, మా అక్క పిల్లలందరికీ అయితే పెట్టేశాము. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుందంట, కడుపు నిండా తిన్నారు. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. వాళ్ళు అలా బాగుంది బుజ్జమ్మ అని చెప్తుంటే నాకు అబ్బా ఇంకేం కావాలి, ఇంత మంచిగా వండి పెట్టాను నేను, కానీ నేను మంచిగా అయితే సాటిస్ఫై అయ్యాను. ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు మేము అందరం కూర్చొని అయితే తినేస్తున్నాము. నేనైతే మంచిగా కింద కూర్చొని నచ్చినంత పెట్టుకొని ప్రశాంతంగా అయితే తింటాను. భోజనం మాత్రం అస్సలు మొహమాటం పడను. నాకు నచ్చినంత అయితే ఇష్టం వచ్చినట్టు తింటాను. నల్లి బొక్కలు ఏందో ముద్ద దిగదు కదా, అసలే తెలంగాణ వాళ్ళం మనం. ఇంకా మధ్యాహ్నం మీల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా అలా కింద కూర్చున్నామండి. కింద కూర్చున్న తర్వాత మా లావణ్య వాళ్ళ పెళ్లి ఫొటోస్ 1 year తర్వాత వచ్చాయండి. బట్ ఎంత బాగా తీశారంటే పిక్స్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. 1 year వెయిట్ చేసినందుకు వర్త్ మామ వర్త్ అన్నట్లు ఉంది. ఇక్కడ చూసారా మా అన్నయ్య వాళ్ళ ఎదురు నడిచేటప్పుడు ఇలా అయితే ఉన్నాను నేను. అసలు తిరిగి తిరిగి ఎలా అయిపోయామంటే నేను అసలు బ్లాక్ వచ్చేసి అంత అయిపోయాము, అలా అయిపోయాము. ఇంట్లో పెళ్ళంటే అలాగే ఉంటుంది కదండి, మనకు అస్సలు టైం ఉండదు. బట్ హల్దీ పిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎంత బాగా వచ్చాయంటే నాకు ఈ ఫోటో అయితే వీళ్ళిద్దరిది చాలా బాగా నచ్చింది. ఈ గ్లిటర్గా ఇచ్చాడు కదా పేపర్ అనేది, చాలా బాగుందండి. పాప మా బావ ఫేస్ చూసారా ఎలా ఉందో, తిరిగి తిరిగి అలసిపోయారు. ఇంట్లో పెళ్ళంటే అసలు మనకి కాళ్ళు నొప్పులు ఖచ్చితంగా రావాల్సిందే. వీళ్ళు హల్దీ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అందరూ పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ దిగితే మా అన్న వాళ్ళు మాత్రం పెళ్ళయ్యాక పోస్ట్ వెడ్డింగ్ షూట్ దిగారు. అది కూడా పెళ్ళైన 2 months తర్వాత. అలా కుదిరిద్ది మాకు, మేము అన్నీ అలా కుదిరించుకుంటాం అనమాట. టైం సరిపోలేదండి. ముందు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 10 days కూడా టైం లేదు, అందుకే అంత టైం లేదు. పెళ్ళిలో మా లుక్ చూసారా ఎలా ఉందో, అసలు వాడిపోయిన ఫేస్ ఇలా ఉంది అంటే అంత అలసట వచ్చేసింది. పైకి కిందికి తిరిగి పెళ్ళి అంటే అంత మామూలు విషయం ఏం కాదండి, దోలు తీరిపోతుంది. ఇంకా టైం లేదు కాబట్టి మాకు అప్పటికప్పుడే కాబట్టి ఇంకా అసలు చాలా ఎక్కువ పనులు అయిపోయి. ఇంకా మన రిసెప్షన్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడ్డానికి. ఇక్కడ చూసారా నేను మా బావ, వీళ్ళందరూ అయితే మా అక్కలు మా బావలు అనమాట. అంటే మా పెద్దమ్మ కూతుర్లు వాళ్ళ హస్బెండ్స్. ఒక అక్క ఒక బాబాయ్ మిస్ అయ్యారు, మిగతా అందరు ఇక్కడే ఉన్నారు. ఈ రోజు డే అయితే ఇలా మంచిగా గడిచిపోయిందండి. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.